నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. ఇటు తెలంగాణలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఫలితాలు ఉన్నాయో అవందరినీ కూడా కింద మీదకి చేస్తున్నాయి. ముఖ్యంగా అసలు ఎవరు మొత్తానికి ఓవరాల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతి నియోజకవర్గాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీనే పై చేయని చెప్పుకోవాలి. కానీ మిగతా ఏవైతే హంగ్ సీట్లు ఉన్నాయో, అంటే ఎక్కడెక్కడైతే హంగ్ ఏర్పడిందో వాటికి సంబంధించి ఆ స్థానాలను ఎవరు గెలుచుకుంటారనే ఉత్కంఠ ఇప్పుడు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి చూసుకున్నట్లయితే 66 మున్సిపాలిటీలు దక్కాయి. ఇక బీజేపీ పార్టీకి చూసుకుంటే బీజేపీ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. ఇటు ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో చూసుకుంటే ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే 13 మున్సిపాలిటీలను ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక దాదాపు 37 చోట్ల హంగ్ వాతావరణమే నెలకొంది. మరి ఆ 37 చోట్ల ఆ 37 మున్సిపాలిటీలు ఎవరి వైపు ఉంటాయి? అసలు ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తాయా, లేదంటే బీఆర్ఎస్ వైపు వెళ్తాయా, బీజేపీ వైపు వెళ్తాయా? మరి ఈ మూడిటిలో ఎవరెవరికి వెళ్తాయనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ ఉంది. ఇప్పటికే క్యాంపు కార్యాలయాలు కూడా, అంటే క్యాంపు కార్యక్రమాలు కూడా అంతటా కూడా అన్ని పార్టీలో కూడా మొదలయ్యాయి. ఇప్పుడే గెలిచిన కార్పొరేటర్లను ఏదైతే మున్సిపాలిటీలో హంగ్ ఇండిపెండెంట్ కి సంబంధించి హంగ్ వాతావరణం ఉందో, హంగ్ ఎక్కడైతే ఏర్పడిందో అక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేటర్లను, ముఖ్యంగా వార్డు మెంబర్లను, కౌన్సిలర్లను ఇప్పటికే కిడ్నాపులు చేయడం కూడా జరిగింది. అయితే ఇక దీనికి సంబంధించి ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ముందు నుయ్యి వెనక గుయ్యి అన్నట్టుగా ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా హంగ్ ఏర్పడడంతో ఏదైతే ఈ ఎక్స్ అఫీషియో ఓట్లు తప్పవు, ఇక విప్ తప్పదు అన్నట్టుగా ఇప్పుడు రాజకీయ పరంగా ఈ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి కాబట్టి అక్కడ ఎక్కువ చోట్ల హంగ్ ఏర్పడింది కాబట్టి దీనికి సంబంధించి ఎక్స్ అఫిషియో ఓట్లు తప్పవు. ఎవరెవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళ ఓట్లు కూడా, అంటే ఒక మ్యాజిక్ ఫిగర్ రావాలంటే ప్రతి ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ విప్ ను ముందుకు తీసుకురావాలని, విప్ ను త్వరలోనే ప్రవేశపెట్టాలన్నట్టు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరైతే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారో, దానికి సంబంధించి స్వయాన బీఆర్ఎస్ పార్టీనే కోర్టు మెట్లెక్కింది. మా పార్టీ బీఫామ్ పైన గెలిచి ఈ విధంగా కాంగ్రెస్ లోకి చేరారు అని మాట్లాడి, ఈ విధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని, వాళ్ళను ఎమ్మెల్యే పదవుల నుంచి తొలగించాలని, వాళ్ళపై రాజీనామా వేటు వేయాలని, అనర్హత వేటు వేయాలని కూడా ఇవన్నీ చర్చలు మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ విప్ ఏదైతే ఉందో దాన్ని పాటించాలా, ఖచ్చితంగా చేయాలా వద్దా అనే ఒక సందేహంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉందంట. ఎందుకంటే గతంలో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి కోర్టు మెట్లు ఎక్కిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒకవేళ విప్ ను ప్రవేశపెట్టి, అంటే విప్ ను ఖచ్చితంగా పాటించాల్సి వస్తే ఏదైతే ఆ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని అంగీకరించాల్సి వస్తుంది. కాబట్టి అలా అంగీకరించడం ఇష్టం లేక, అంటే ఎప్పుడైనా, అంటే ఇప్పటికి చూసుకున్నట్లయితే ఆ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడాలని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలోని నాయకులే చాలా గట్టిగా ఉన్నారు. వాళ్ళు మేము పార్టీ మారలేదురా మొర్రో అని మొత్తుకున్నా కూడా, లేదు మీరు పార్టీ మారిండ్రు, వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి మాతోన, మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ లోనే ఉన్నారు, బీఆర్ఎస్ లో లేరు, బీఆర్ఎస్ లో ఏ రోజు మీరు రాలేదు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అని కూడా చాలా గట్టిగా వాదించడం జరిగింది. మరి ఇప్పుడు విప్ వైపే మొగ్గు చూపితే, విప్ నే ఒక ఏమంటారు ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా తీసుకుంటే మరి ఈ పరిస్థితి ఏంటి? వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారని ఒప్పుకోవాల్సి వస్తుందా అనే ఒక డౌట్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉందంట. అంతేకాకుండా ఒకవేళ విప్ ను ప్రవేశపెట్టి, అంటే విప్ ను పాటించిన వీళ్ళ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకే వేస్తారా అనే ఒక ప్రశ్న కూడా వీళ్ళకు ఉందట. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాక్సిమం ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ కి సపోర్టెడ్ గానీ ఆ మున్సిపల్ కార్పొరేటర్లను, కౌన్సిలర్లను గెలిపించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఒకవేళ ఈ విప్ ను ఎక్స్ అఫిషియో ఓట్లను గాన పెడితే, అలాంటి వాతావరణమే నెలకొంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపరేమో అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అంతేకాకుండా
బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ఆలోచిస్తుంటే ఇటు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాత్రం అంటే ఇందులో 8 మంది మాత్రం వాళ్ళ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ఎందుకంటే ఇటు స్వయానా మున్సిపల్ అభ్యర్థులను వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తరపున అంటే కృషి చేసి గెలిపించుకున్నారు. మరి ఒకవేళ ఇప్పుడు ఎక్స్ అఫిషియో ఓట్లు వేయాల్సి వస్తే విప్ అనేది పెడితే ఖచ్చితంగా విప్ ని పాటించాల్సిందే. విప్ ని పాటించకుండా విప్ ని ధిక్కరిస్తే వీళ్ళపైన అనర్హత వేటు ఖచ్చితంగా పడుతుంది. అంటే పడే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే విప్ అనేది అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాబట్టి సరే వీళ్ళ ఫోటోలు వీడియోలు ఇవన్నీ పక్కన పెడితే టెక్నికల్ గా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అన్నట్టుగా మొన్న స్పీకర్ కూడా క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళు దాన్ని ధిక్కరించి కాంగ్రెస్ కి వేస్తే ఖచ్చితంగా వీళ్ళపై అనర్హత వేటు పడడానికి వీళ్ళే ఇంకా ప్రూఫ్లు ఇచ్చినట్టుగా అవుతుంది. అటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మంచి ప్రూఫ్లు దొరికాయి అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు ఇటు ఎమ్మెల్యేల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే ఇటు స్వయంగా గెలిపించుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ ని గెలిపించుకొని ఇప్పుడు కాంగ్రెస్ కి ఓటేయకుండా బీఆర్ఎస్ కి ఓటేస్తే ఉన్న సొంత పార్టీకి పేరు పోతుంది అంటే ఇటు బీఆర్ఎస్ కి వేయలేరు, బీఆర్ఎస్ కి వేస్తే కాంగ్రెస్, ఒకవేళ బీఆర్ఎస్ కి వేస్తే కాంగ్రెస్ ఊకోదు, కాంగ్రెస్ కి వేసినా బీఆర్ఎస్ కూడా ఊకోదు. ఎందుకంటే బీఆర్ఎస్ కు వీళ్ళ పైన అనర్హత వేటు వేయడానికి ఇంకొన్ని స్ట్రాంగ్ రీజన్స్ అనేవి దొరుకుతాయి, ప్రూఫ్స్ అనేవి కూడా దొరుకుతాయి. మరొకవేళ బీఆర్ఎస్ కి వేస్తారా అంటే బీఆర్ఎస్ కి వేయడానికి వీళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే వీళ్ళు స్వతంత్రంగా వీళ్ళకి ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీల వీళ్ళు లేము అని చెప్పుకుంటున్నా మొన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే గెలిపించుకోవడం జరిగిందో వాటన్నిటినీ పరిగణంలోకి తీసుకుంటే వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడానికి ఎంత కింద మీద పడ్డారో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆలోచన కూడా మరి విప్ ను ముందరికి తీసుకురావాలన్న విప్ ను ఖచ్చితంగా విప్ ను పాటించకపోతే ఏదైతే ఈ హంగ్ ఉందో ఆ హంగ్ కి సంబంధించిన ఆ ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో వాటిని కైవసం చేసుకోలేమేమో అనే ఒక భయం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉందట. మరి వీళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అలాంటి విప్ ను పాటించినా కూడా వీళ్ళు బీఆర్ఎస్ కి ఓట్ వేయకపోతే అప్పుడేంటి పరిస్థితి అని ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఇక అంతే ఇటు ఎమ్మెల్యేలు కూడా ఓటు వేస్తే ఎక్స్ అఫిషియో ఓట్లు వేస్తే ఏంటి వేయకపోతే ఏంటి అనేది కూడా ఆలోచించుకుంటున్నట. ముఖ్యంగా ఓటు వేయకుండా సైలెంట్ గా ఉండడమే మంచిది, సైలెంట్ గానే ఉంటేనే ఏదైనా ఈ అనర్హత వేటును దాటేయొచ్చు, అదే విధంగా కాంగ్రెస్ కి దూరంగా ఉండడం అనేది కూడా కుదరకుండా ఉంటుంది అనే ఆలోచనలో కూడా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. మరి బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు విప్ ను పాటిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇక దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.